ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వాట్ ఈస్ సినిమా టు యూ అంటే? సినిమా అంటే ఏంటి మీ దృష్టిలో? సినిమా అంటే ఆనందం అండి. ఆనందం. ఎప్పుడైనా ఏదైనా బాధ ఉన్నా ఒక ఫ్యామిలీతో ఒక అకేషన్ కానీ ఇలా పండగ వచ్చిందంటే చాలు అందరం కలిసి సినిమాకి వెళ్ళాలి. సో ఏదైనా ఎమోషన్ ఉందనుకో, ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకోండి, అరే నా పిల్లి ఇలా చేసిందిరా, నేను కూడా ఇలానే లవ్ లో ఉండే అని ఒక ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ తో కనెక్ట్ అయ్యే సినిమా అండి. అండ్ నార్మల్లీ సెకం అంటారు, డికేట్స్ మారినప్పుడు కొంచెం కొంచెం చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఈవెన్ జనరేషన్స్ అంటారు, ఇప్పుడు జెన్జీ నడుస్తుంది, దీనికి ముందు దాన్ని ఏమని నాకు అంత ఐడియా రావట్లేదు కానీ సడన్లీ మిలీనియల్స్ అనేవారు. సో రకరకాల పేర్లు ఉంటాయి, చాలా చేంజెస్ వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో మీరు చూసిన ఇండస్ట్రీ అంతా ఒకటైతే, కరెక్ట్ గా మీరు లాక్డౌన్ పాండమిక్ నుంచి స్టార్ట్ అయింది మీ కెరియర్. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది, మీకు సినిమా ఇండస్ట్రీ మారిపోయింది, మేకింగ్ మారిపోయింది, ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది. వాళ్ళు ముందే గెస్ చేస్తున్నారు నెక్స్ట్ ఇదే వస్తుందని. సో ఏమైనా మిస్ అవుతున్నారా అప్పటి డ్రామాకి ఇప్పుడు డ్రామాకి? ఏదైనా మిస్ అవుతున్నారా స్టోరీలో గానీ? ఇప్పుడు జనరేషన్ కి అయితే కంటెంట్లు పరంగా చాలా బాగుంది, బట్ ఫ్లేవర్స్ నాకు అనిపిస్తుంది అంటే 90s కిడ్స్ కి అందరికి అలానే ఉంటది కాబట్టి. నాకు సౌందర్య గారన్నా అప్పట్లో చిరంజీవి గారన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు అది లేదేమో మేబీ. అది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు కూడా ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ గానీ అదే చేస్తున్నారు. అది ఆర్టిస్ట్ గా కూడా నేను ఇప్పుడు అక్కడ సినిమాల్లాగా ఇప్పుడు పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నేను చేయలేను. సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలానే ఉంటుంది, లైక్ కాలేజ్ బ్యాక్ డ్రాప్స్ కానీ సో ఇలాంటివి. సో ఈ ఖైదు సినిమా కూడా అంతే, లైక్ మర్చిపోతున్న ట్రెడిషన్ కానీ ఎమోషన్స్ ని కానీ, సో ఏది మనం మిస్ అవుతున్నాము, ఒక ఉమెన్ ఎంతవరకు చెయ్యాలి, తను ఎలా చేస్తే నిలబడగలుగుతుంది సమాజంలో అనే దాంట్లోని ఖైదు సినిమా కూడా వచ్చిందండి. సో నాకు ప్రకాష్ గారు చెప్పగానే నాకు అదే అనిపించింది, ఒకేసారి నేను చేస్తాను, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే మన మేకా రామకృష్ణ గారు, ఆయన ఆర్టిస్ట్ గా, ఆయన ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు ఈ ఫిలిం లో. సో ఆయనతో కూడా మంచి ఎక్స్పీరియన్స్ మాట, లైక్ మంచి ఆర్టిస్ట్ ఆయన. సో అలాంటి పెద్దవాళ్ళతో కూడా వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉందండి. అండ్ వైలెన్స్ కనిపించింది, వైలెన్స్ పార్ట్ లో మీ పార్ట్ ఎంత? ఆ వైలెన్స్ మీకు ట్రైలర్ లో కనిపించిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వైలెన్స్ దీంట్లో. సో అది మీ థియేటర్ నార్మల్లీ వైలెన్స్ లవరేనా మీరు? ఐ మీన్ యాక్షన్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి, క్రైమ్ జోనర్ కానీ? నేను అదే చెప్తున్నాను కదా, నాకు నిజంగా నాకు అన్ని అలా ఏం లేదండి, ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఏం లేదు. అదే నేను చేయగలను అంటే నేను చేసేస్తా. చూసినా ఏం కళ్ళు తిరిగే అలా లేదులేండి, పర్లేదు. చూడడానికి సాఫ్ట్ గా అనిపిస్తాను కానీ పర్లేదు. హర్రర్ మూవీస్ కానీ క్రైమ్ థ్రిల్లర్స్ బాగానే చూస్తాను, నో ప్రాబ్లం, దానికి ఏం లేదు. ఏదైనా ఒక ఎక్సైటింగ్ సీన్ ఉంటుందా అంటే, మీరు సీన్ చెప్పక్కర్లేదు కానీ ఏ పోర్షన్ లో వస్తుంది ఏంటి, దాని భావోద్వేగాలు మీరు చెందినవి, అనుభూతి చెందినవి, అలాంటివి చెప్పండి. చాలా ఉన్నాయండి, లైక్ కొన్ని సీక్వెన్స్ కానీ, ఎమోషన్ సీక్వెన్స్ లో కానీ, మర్డర్ సీక్వెన్స్ లో, లైక్ కోర్టు సీక్వెన్స్ ఉంది కదా, అక్కడ కొంచెం సస్పెన్స్ ఉంటుంది. సో చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దీంట్లో, ఒకటని ఏం పిక్ చేసుకోలేము దీంట్లోంచి. సో ఇంకా దీని తర్వాత అప్కమింగ్ కూడా ఉన్నట్టున్నాయి కదా? యా అండి, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, వస్తాను మళ్ళీ. అదే రెగ్యులర్ గానే కనిపిస్తూ ఉన్నారు, గ్యాప్ ఏమనుకుండా ఒక అట్లీస్ట్ ఒక 6 months లో ఖచ్చితంగా కనిపించాల్సిందే మీరు. అదే ఇప్పుడు నా ఒకటే పాయింట్ అండి, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఏదైనా జనాల్లో తిరుగుతూ ఉండాలి నేను. వాళ్ళ ఏదో ఒక రోజులైనా వారంలో అయినా ఒకసారి ఓకే రేఖ ఉంది వెళ్ళిపోలేదు అటు. ఇప్పుడు ఏమైతుందంటే కొంతమంది ఆర్టిస్టులు చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ చేసేస్తున్నారు, తర్వాత ఒకటేసారి కామ్ అయిపోతున్నారు. సో జనాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు జనాలు కనిపిస్తూ ఉండాలి, అదే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు. సో కొంచెం రీజన్ అదే జనాల కోసమే అండి. ఇప్పుడు వాళ్ళు ఏది నా నుంచి కోరుకుంటున్నారు, నేను ఎప్పుడు కనబడాలి, నేను ఎప్పుడు ఒక పోస్ట్ లోనో, రీల్ లోనో, స్టోరీలోనో వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్, లైక్ మెసేజ్లు కానీ, వాళ్ళు కామెంట్స్, కొన్నిసార్లు వాళ్ళకి ఎలా కావాలో నేను అలా చేయాల్సి వస్తుంది. లైక్ చాలా మంది నన్ను శారీస్ లో కానీ, హాఫ్ శారీస్ లో కానీ లైక్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో కూడా. సో వాళ్ళ కోసం నేను అలాగే చేయడం, సో ఇలా జరుగుతుంది అన్నమాట. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? నార్మల్ ఫిల్మ్స్ వైజ్, మూవీ వైజ్ మీ డ్రీమ్ ఏంటి? ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితో? కొలాబరేషన్ అంటే మీ కొలాబరేషన్ పర్టికులర్గా లేదు. నేనేంటంటే నాకంటూ ఒక మంచి సినిమా, సో ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ కి బాగుంటుంది, సో ఈ క్యారెక్టర్ చేయగలుగుతుంది, దట్స్ ఇట్ అండి. సో అలాంటి క్యారెక్టర్ డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే మీరు ఇప్పుడు చేసే దాంట్లో అన్నారా? ఈ 5 years లో రీసెంట్ గా చూసిన సినిమాల్లో కానీ ఇలాంటి క్యారెక్టర్, లైక్ సీతారామంలో అలాంటి క్యారెక్టర్ అలా ఏమన్నా ఉందా? యా అండి, సౌందర్య గారి లాగా నాకు అలాంటి మంచి మంచి కంటెంట్లు చేయాలని ఉంది. మేబీ డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది అది, లెట్స్ సీ, చూద్దామండి ఇన్ ఫ్యూచర్ ఏమైనా అంత మంచి క్యారెక్టర్. నేను అదే నా వరకు వచ్చింది ఏంటంటే, ఏదైనా సరే ఒక మంచి స్టోరీ వచ్చిన, సో ఆ క్యారెక్టర్ వాళ్ళు నన్ను బిలీవ్ చేస్తున్నారంటే నేను ఆ రోజు వరకు పనిచేస్తానండి. నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది, నా వర్క్ నేను కంప్లీట్ చేయాలి అంతే.
ఇంకా హిట్టా సక్సెస్ నేను ఎప్పుడు మేబీ అందుకే ఇన్ని రోజులు నేను ఇండస్ట్రీలో ఉన్నానేమో, హోప్స్ పెట్టేసుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఏంటబ్బా సక్సెస్ రావట్లేదని ఇలా భయపడే ఏంటి అలాంటి success అమ్మాయిని అంటే? అయితే కాదు. మీ దృష్టిలో ఏంటి సక్సెస్ అంటే? సక్సెస్ అంటే నిలబడడం అంతే. నిలబడ్డం అంతే. అంతే ఉన్న చోట మీరు నిలబడుకుంటే చాలు. వచ్చే ప్రాబ్లమ్స్ అలా మిమ్మల్ని క్యూలో ఎవరైనా ఒకసారి జంప్ చేస్తూ ఉంటారు కదా, ముందు వెళ్ళిపోవడం, అరే నేను కొంచెం పక్కకి జరగబ్బా నేను ముందు లైన్కి వెళ్తానని, అలా వచ్చిన వాళ్ళు అలా పంపించేస్తాను పక్కకి వెళ్ళి, నేను మాత్రం అలాగే ఒక స్లోగా వెళ్తాను అనమాట. మార్నింగే నేను ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసానండి, అందులో ఉన్నది పడు పడు నిలబడు, పడిన చోటే మళ్ళీ నిలబడు అని చెప్పి మీరు అలాగే ఇండస్ట్రీ అలాగే నిలబడి ఉన్నాను నేను. సో దారికి వెతుక్కుంటూ, అండ్ కీ కూడా అదే, ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై టాటో. ఓకే, అది కీ. ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై సక్సెస్ డోర్. ఎవ్రీ పర్సన్ ఒక డోర్ లాగా నాకు. ఓకే ఇది మనం చేయలేదా, ఓకే నెక్స్ట్ డోర్. ఎవ్రీ పర్సన్ ఒక నాకు డోర్ లాగా. సో ఒక పర్సన్ ఎక్కడ ఆపర్చునిటీ ఓపెన్ అవుతుందో చెప్పలేము. ఇప్పుడు ఒక లైక్ గేమ్ ఆడతాము, దాంట్లో లైక్ లెవెల్స్ కి వెళ్తున్నట్టే నేను నా డోర్ కోసం వెతుక్కుంటూ వెళ్తా. ఎప్పుడైతే నేను ఒక ఇదిగా నేనంటూ నేను కంప్లీట్ నేను అనుకున్నది రీచ్ అయ్యాను అనేది అది నా సక్సెస్ డోర్. అప్పటి వరకు వెళ్తూ ఓపెన్ చేసుకుంటూ వెళ్తా లాక్స్. సో డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. నేను నార్మల్ గా ఐ మీన్ మీరు చాలా ఆప్టిమిస్టిక్ గా చాలా మంచిగా ఉన్నారు. ఐ మీన్ సొసైటీలో నవ్వుదాం, రేలంగమా వేలాగా నవ్వుదాం, ఏం పోద్ది అని చెప్పి ఎవరిని చూసినా నవ్వుదాం, ఎవరిని చూసినా అని చెప్పి చాలా పాజిటివ్ గా ఒక ఆప్టిమిస్టిక్ వేలో ఆలోచిస్తున్నారు. బట్ థింగ్ ఏంటంటే సొసైటీ గురించి ఉన్న ఆలోచనలు ఏంటంటే యాక్సెసిబుల్ గా, ఐ మీన్ ఎవరో కొంచెం ఈజీ ట్రాప్ చేద్దాం అనే మైండ్ సెట్లు ఉంటాయి. ఈవెన్ చాలా వింటా ఉంటాం, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ ప్యాషనేట్ పీపులే కాకుండా కొన్ని కలుపు మొక్కలు ఉన్నట్టు కొంతమంది వీళ్ళు కూడా ఉంటారు ఈ పీపుల్. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురైనాయా? ఎదురైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చి కూడా 3.5 years అవుతుంది. అలాంటివి కూడా ఉన్నాయి, బట్ ఇలానే కామ్ గా కూల్ గా లేదు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో ఇలాంటి ఇది లేదు లేదు నేను ఇలా కాదండి, ఇలా చెప్పుకుంటూ వచ్చాడే నవ్వుకుంటూ నాకు ఒకటే తెలుసండి, కామ్ గా ఉండడం, మనకు మనం వెళ్ళింది దేనికి, మనం చేసే పని ఏంటి, ఇది చూసుకుని వచ్చాడు అంతే. దేని గురించి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోను. అవతల పర్సన్ ఏమైనా కొంచెం ఆర్గ్యుమెంట్ లో ఉన్నానంటే ఆ టైంలో వినేసి పక్కకు వచ్చేస్తాను, జరుగుతూ వచ్చేస్తాను అంతే. సో సింపుల్ అండ్ ప్రాక్టికల్ అంతే. దేని జోలికి వెళ్ళొద్దు, నో కాంట్రవర్సీ. లైఫ్ అసలు ఏముందండి చెప్పండి. ఇప్పుడు రీసెంట్ గా ఎన్ని బస్ యాక్సిడెంట్ జరిగాయి, ఎన్ని ఇది జరుగుతున్నాయి. సో మనం ఏ రోజు ఉంటామో ఏదో తెలియదు. అలాంటప్పుడు ఎందుకు అంత కాంప్లికేట్ చేసుకోవడం? ఇప్పుడు రేపు ఎప్పుడో వచ్చే హిట్ కోసం ఈ రోజు నుంచే ఆ తాపత్రయపడి ఆలోచనలు పెట్టుకుని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే కామ్ గా కూల్ గా హ్యాపీగా ఉన్న నలుగురు ఎవరైతే మన ముందు ఉన్నారో వాళ్ళతో సరదాగా ఉండిపోవడం నాకు ఇష్టం. సూపర్. సో మీరు సౌందర్య గారి పేరు చెప్తున్నారు, చాలా మంది తెలుగు హీరోయిన్స్ ఎస్పెషల్లీ వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరంటే సౌందర్య గారు చెప్తా ఉంటారు. సౌందర్య గారి తర్వాత ఆ స్లాట్ అలా ఉండిపోయిందని భావిస్తున్నారా, లేదా ఎవరన్నా ఫుల్ఫిల్ చేశారు? లేదండి, ఆవిడ ఎవరు చేయలేరు. ఇప్పటికీ ఆవిడ ఒక సినిమాలో చూసాం, ఒక పాటలో చూసినా అనిపిస్తుంది ఈవిడ మళ్ళీ బ్యాక్ రాలేరు, ఈవిడ ఎవరు చేయలేరు. ఎవరిది వాళ్ళకే ఉంటుందండి. ఇప్పుడు సౌందర్య గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, ఎవరెవరు ఫిల్ చేయలేరు. వాళ్ళది కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ ఫిలిమ్స్ కానీ అది ఎవరికి ఉండదండి. సో రీసెంట్ గా ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చిందా మీకులాగా ఇప్పుడు 2021 నుంచి మీరు ఎలా యాక్టివ్ గా ఉన్నారో, చాలా మంది హీరోస్, చాలా మంది హీరోయిన్స్, యాక్ట్రెస్లు ఇద్దరు వచ్చారు దీనిలోకి. ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ వర్క్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా? వాళ్ళ గ్రోత్ గానీ వాళ్ళ వెళ్ళే పాత్ గానీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా? అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. యా అండి, ఇప్పుడు బేబీ సినిమాలో అమ్మాయి లైక్ వైష్ణవి, ఎందుకంటే అమ్మాయి ఎందుకంటే తెలుగు అమ్మాయిలకి చాలా ఇప్పుడు చాలా మంది ఏంటంటే తెలుగు అమ్మాయిలు అమ్మాయి ప్రీవియస్ గా చాలా క్యారెక్టర్స్ చేశారు. సో చాలా మంది ఏమనుకుంటారంటే అబ్బా మనం క్యారెక్టర్స్ చేస్తున్నాము, మనం హీరోయిన్ కాలేమేమో అని ఒక స్కేల్ పెట్టేసుకుంటారు. వద్దులే నేను క్యారెక్టర్ చేసుకుందాం, వద్దులే నాకు చెల్లెలు క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ చేసుకుందాం అని చాలా మంది వస్తారు. తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల చెప్పే మాటలు విని వాళ్ళు ఏంటంటే అమ్మో నేను సరిపోనేమో, ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు బిలీవ్ చేసి సో పర్లేదు నువ్వు వెళ్ళగలవు అని ఒక నమ్మకం, ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ పెట్టుకుంటే డెఫినెట్ గా అండి ఆ తెలుగు అమ్మాయిలు కానీ నాకు బాగా అనిపిస్తుంది. బేబీలో వైష్ణవి సో క్యారెక్టర్స్ చేసినా సరే లీడ్ చేయొచ్చు, లైక్ సిద్ధు జొన్నలగడ్డ గారు చేశారు. సో బాగా అనిపిస్తుంది వైష్ణవి. అంటే మోస్ట్లీ మనం ఏంటంటే రీల్స్ లో ఏ హీరోయిన్స్ అయితే వాళ్ళ జిమ్ వీడియోస్ కానీ వర్కౌట్ వీడియోస్ కానీ చూస్తాం, అమ్మో వీళ్ళు ఫిట్నెస్ ఫ్రీక్ అని అనుకుంటాం. మిగిలిన హీరోయిన్స్ చాలా మంది పోస్ట్ చేయరు అసలు, వాళ్ళు చాలా ఫిట్ గా ఉంటారు, వాళ్ళు ఉంటది వాళ్ళకి ఒక డైలీ రొటీన్. సో మీరు ఎక్కడ పోస్ట్ చేయరు నార్మల్లీ, బట్ మీరు నాకు తెలిసి ఏదో రొటీన్ ఫాలో అవుతూనే ఉంటారు. జిమ్ కి వెళ్తారా? జిమ్ రన్నింగ్ చేస్తానండి, యోగా చేస్తాను, మెడిటేషన్, అంతే. అంటే ఏది మీకు బెటర్ అని అనిపిస్తుంది? అంటే రేపు పొద్దున ఎవరన్నా చూసి ఈ వీడియో చూసి వచ్చేవాళ్ళు బెటర్ వే ఏదని అనిపించింది?
ఏదైనా సరే ఆన్ ద స్పాట్ వచ్చేదండి. దాని మీద మనం కూర్చోవాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే జిమ్కి వెళ్ళిపోదాం, 1 month వెళ్ళిపోదాం, అబ్బా ఓకే వీళ్ళు చేసేస్తున్నారా రెడ్ మిల్ చేసేద్దాం ఇచ్చేసేద్దాం అని అనుకుంటారు. కానీ సో ఏది 1 month లో కనిపించేది. కొంచెం స్టేబుల్ మైండ్ సెట్ తో ఒక 3 months అలా వాళ్ళు ఓకే 3 months నేను పెట్టుకోవాలి, 3 months తర్వాత చెయ్యాలా వద్దా డిసైడ్ అవ్వాలని అనుకుంటే డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుందండి. యోగా అనేది వెంటనే తెలియదు బాడీలో, చాలా ఐ మీన్ చూడడానికి స్లోగా తగ్గుతుంది. కొంచెం దాన్ని అంత పేషెన్స్ ఉండగలిగితే యోగా 100% బెటర్ డైట్ విషయంలో ఏమన్నా సాక్రిఫైస్ చేసినవి ఏమన్నా ఉంటాయా? అండి దాని గురించి ఎందుకు అడుగుతారు, అది చేయాలి తప్పట్లేదు. నో షుగర్ నో షుగర్ నో మైదా అందరు చెప్పేదే. సో అది బాగా ఫాలో అవుతాను నేను కూడా. పాపం తప్పట్లేదు తప్పట్లేదు. అసలు ఎప్పుడు ఐ మీన్ అంటే నేను పర్టికులర్ గా ఒక చీట్ డే అని పెట్టుకోను. నేను ఏ రోజు చీట్ ఐ మీన్ ఆ సందర్భం క్రియేట్ అయిందో అదే నా చీట్ డే. తర్వాత దాన్ని రికవర్ ఇప్పుడు మధ్యలో పర్టికులర్ చాలా మంది సండే ఈ రోజు ఫుల్ గా తినేయాలనుకుంటారు కదా, అలా కాదు. నాకు ఏదో ఒక రోజు ఆ రోజు నేను ఒకవేళ చీట్ చేశానంటే సండే కూడా వర్కౌట్ చేసుకుంటాను నేను. అలా బ్యాలెన్స్ చేసేస్తాను. నైస్. అండ్ ఇప్పుడు ఐ మీన్ సౌందర్య గారి జనరేషన్ నుంచి ఐ మీన్ వాళ్ళని చూసి వాళ్ళ సినిమాలు చూసి చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి ఆ రోజులు వేరు. అంటే అప్పుడు పెళ్లి వ్యవస్థ మీద, ఈ లవ్ మీద, వీటి మీద ఉన్న ఆ ఆలోచనలు కానీ ఆ నమ్మకం ఐ మీన్ ఆ వాల్యూస్ కానీ అదంతా వేరు. ఇప్పుడు సొసైటీలో మనం కన్స్యూమ్ చేస్తున్న కంటెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో కంప్లీట్ వేరు. ఈ బ్లూ డ్రమ్ అని, హీటర్ అని, రైస్ కుక్కర్ అని, ఈవెన్ రకరకాల పేర్లు వచ్చినాయి. లవ్ అనే పదాన్ని చాలా రీప్లేస్ చేసినాయి. సిచ్యువేషన్షిప్, 1 night stand, పిచ్చి పిచ్చి పదాలు అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి జనరేషన్ లో మీరు ఏమన్నా కోల్పోయారా? ఐ మీన్ ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్ కోల్పోయి అలా ఏమన్నా ఉందా? లేదు మీకంటూ ఒక వాల్యూస్ ఎప్పటి నుంచో క్యారీ అవుతుంది? వాటిని అస్సలు తీసుకోనండి నేను. అవన్నీ అలా అందుకే మాక్సిమం న్యూస్ అలాంటి తక్కువ చూస్తాను నేను. అది ఎందుకంటే అదే తిరుగుతా ఉంటది మైండ్ లో. అమ్మో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని కూడా అనిపిస్తుంది. సో ఆ కేటగిరీ కొంచెం దూరం నేను. ఏదన్నా ఫిలిం పరంగానే ఇంకా, అదర్వైజ్ అంటే చాలా తక్కువ. నేను ఈ మధ్య కొంచెం యాక్టివ్ లో ఉన్నాను తప్ప కొంచెం వాటి గురించి అంత ఐడియా కూడా నాకు లేదు. మీ అటెన్షన్ గ్రాప్ చేసే మీకు ఎలాంటి క్వాలిటీస్ నచ్చుతాయి అబ్బాయిలు? ఇలాంటి అబ్బాయిలు ఇప్పుడు సౌందర్య గారు ఎలా చెప్పారో, ఒక ఐ మీన్ గర్ల్ నెక్స్ట్ డోర్, ఒక ఉమెన్ నెక్స్ట్ డోర్, సో సింపుల్ బ్యూటీ అనేది ఇన్నర్ ఐ మీన్ అదే బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ అని. ఇలాంటివి ఇష్టం మీకు బేసికల్లీ. ఓవర్ డోస్ గ్లామరస్ గా పిచ్చి పిచ్చి వెస్టర్న్ డ్రెస్లు ఇవన్నీ కాకుండా ఇది నచ్చుతాయి. సో అలాగే అబ్బాయిల్లో ఎలాంటి క్వాలిటీస్ హుక్ చేస్తాయి మీ అటెన్షన్? మీ మైండ్ లో ఏముందో కొన్ని మీరు ఏమని చెప్తే దానికి నేను మ్యాచ్ చేసుకుంటాను. లైక్ మిర్చి సినిమా వచ్చినప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ చూసి అందరూ కొన్ని సినిమాలు అలా ఐ మీన్ సినిమా పరంగానే హీరోసే ఒక్కొక్క హీరోని చూస్తే అబ్బా అబ్బాలే హైట్ గా ఉన్నారు, అబ్బా ఈ పర్సనాలిటీ చాలా బాగుంది. లైక్ పుష్పాల అల్లు అర్జున్ చూస్తే అబ్బా ఎంత బాగున్నారు ఈ డస్కీ టోన్ లో అనిపిస్తుంది. కొన్నిసార్లు రీసెంట్ గా చిరంజీవి గారు మీసాల పిల్ల సాంగ్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. ఎందుకంటే చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అలా హ్యాండ్సమ్ గా అలా కనిపిస్తారు అప్పుడప్పుడు చిరంజీవి గారు కూడా. అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.